తొలి పంట ఇంటికి వచ్చిన వేళ కోడి కూతలతో మొదలైన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతూ విజయోత్సాహంతో ఆనందంతో ముందుకు సాగాలని మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనకి పండగొచ్చేసరికి 15వ తారీఖండి. 15వ తారీఖు కన్ఫర్మ్ 15వ తారీఖు పండగనమాట. సంక్రాంతి పండుగ. ఈరోజు యొక్క విన్నింగ్ అండ్ లాస్ సీక్రెట్స్ అన్ని క్లారిటీగా చూద్దాం. అదేవిధంగా ఏకపరంగా వచ్చేసరికి కొత్త ఏక బాగా కొత్త ఏకేసుకొని ఉండాలి. కొత్త ఏకతో పాటు ఒత్తు, అదేవిధంగా పైన పసిమి జోట్లో ఇవి బాగా రాణించే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నక్షత్రం వచ్చేసరికి జ్యేష్ఠ నక్షత్రం అనమాట. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పిచ్చికవన్న గౌడు డ్యాగ పైన, పశ్చిమగల కాకి శుద్ధ కాకి పైన, పింగళ కోడి డ్యాగ పైన, ఇటుక నెమలి కోడి పింగళ పైన విజయం సాధించును. మనం పెట్టేది ఓన్లీ పగటి రంగులు మాత్రమే అనమాట. నైటు రంగులు మాత్రం 3 రోజుల రంగులు ఇదే ఛానల్లో పెడతాను. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడానికైతే ప్రయత్నించండి. అదేవిధంగా రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఉదయం 6 నుంచి 8:30 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి చూపు గల గౌడు నల్లకట్టు రసంగి లోపల కోడి చూపు వేసుకొని ఎదురు గౌడు పేకలు కూడా వేసుకొని ఉండాలన్నమాట. అట్లాంటిది నల్లకట్టు నలుపు ఛాయలు వేసుకున్న నల్లకట్టు రసంగి అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే ఇంకోటి తర్వాత గెలిచి రంగులు సరికి కోడి డ్యాగలు, కోడి రసంగి డ్యాగలు, కోడి ఎర్ర డ్యాగలు, కోడి ఎర్ర పోలాలు, గరుడ మేళాలు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకి నిమిలి, కంఠసార నల్లపచ్చకాకి, కాకి నిమిలి పింగళి, నలుపు గల రసంగి, నొన్నబోర నల్ల సవలాలు అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనము చూడవచ్చు. మన తయారీకోళ్ళలో వచ్చే వాత సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం వాతం లడ్డు. ఇందులో వచ్చేసరికి 20 రకాల ఇంగ్రీడియెంట్స్ అయితే మనము ఈ వాతం లడ్డు అనేది తయారు చేయడం అనేది జరిగిందనమాట. ఒక వాతం లడ్డు ధర కేవలం రూ. 20 మాత్రమే. అదేవిధంగా మనం వచ్చేసికి డీవార్మింగ్ ఒక టాబ్లెట్ అనమాట. సో పొట్టలో ఉన్న పురుగులు అన్ని రకాల పురుగులు పడిపోవడానికైతే ఈ ఒక్క టాబ్లెట్లు అయితే బాగా ఉపయోగపడతాయి అనమాట. ఎవరికైనా ఒక టాబ్లెట్లు కావాల్సిన వారికి సంప్రదించగలరు. 50 టాబ్లెట్లు 300. అదేవిధంగా టెంపర్ నాస్టా లడ్డు అనమాట. ఇది కేజీ వచ్చేసరికి రూ. 999 ఫర్ కేజీ. ఆల్ ఇండియాలో ఎక్కడికైనా మనం ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం అయితే కలదనమాట. అదేవిధంగా కావాల్సిన వారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. అదేవిధంగా స్క్రీన్ పైన మన బాబు టీవీ ఛానల్ నెంబర్ కనపడుతుంది కదా! ఆ నెంబర్ సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుందనమాట. సో అదేవిధంగా పట్టా బలం లడ్డు అనమాట. పట్టాలకి బలాలు రావడానికి పట్టా బలం లడ్డు అనమాట ఇది. ఇది కూడా రూ. 999 మాత్రమే. అదేవిధంగా స్క్రీన్ పైన మన నెంబర్ కనపడుతుంది. ఆ నెంబర్‌కి కాల్ చేయగలరు. సో అదేవిధంగా మన దగ్గర స్టీల్ జగ్గులనమాట. కోళ్ళకి వాటర్ పెట్టుకోవడానికి, అదేవిధంగా నీళ్లు పెట్టుకోవడానికి ఇది బాగా ఉపయోగపడతాయనమాట. ఒక జగ్గు ధర కేవలం రూ. 100 మాత్రమే. స్క్రీన్ పైన మన బాబు టీవీ ఛానల్ నెంబర్ ఉంది. సేవ్ చేసుకోగలరు. థాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ అదేవిధంగా ఉదయం 8:30 నుంచి 11 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి కాకిడాగ. కోడి కాకిడాగ అంటే రెక్కల్లో గాని, ఈకల్లో గాని తెలుపులున్నా సరిపోతుందనమాట. అటువంటి కోడి కాకిడాగలు పనికొస్తాయి. సో అదేవిధంగా వీటి తర్వాత గెలిచి రంగులొచ్చేసరికి కోడి కాకి, కోడి పచ్చ కాకిడాగ, కోడి ఎర్ర డాగ, కోడి మిరపపొండు డాగ, కోడి పసిమి డాగలనేవి ఇక్కడ వినోద్‌తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి బొంత నెమిలి. అంటే లోపలంతా బొంత తెలుపేసుకున్న నెమిళ్ళుంటాయి. బొంత తెలుపులేసుకొని ఉంటాయనమాట. అటువంటి నెమిలి గురించి నేను మాట్లాడుతున్నాను. బొంత నెమిలి అంటే లోపలంతా పత్తి తెలుపు ఉంటదనమాట. తెల్లగా ఉంటది. అటువంటి నెమిళ్ళు లాస్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత తెల్ల నెమిళ్ళు కూడా బాగా లాస్ అవుతాయనమాట. తెల్ల సేతువాలు లాస్ అవుతాయి. పసింగల సేతువాలు లాస్ అవుతాయి. పాల అబ్రాసులు కూడా ఈ యొక్క టైంలో అయితే లాస్ అయ్యే అవకాశం కూడా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-1 మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగొచ్చేసరికి నెమిలందం గల కాకిడాక. అంటే ఎదురు నెమిలందం ఏసుకున్న కాకిడాకలుంటాయనమాట. కాకిడాకల టైప్‌లో ఉంటాయి. కాపోతే అవి నెమిలి డాకలవుతాయనమాట. ఎదురు నెమిలందం పేకలేసుకొని ఉంటాయనమాట. అటువంటి కుసి కూడా నలిపేసుకొనుంటది. లోపల వెన్ను లోపల కుసంతా మెడలో కుసి కూడా నలుపుంటది. అటువంటివి నెమిలి అందం గల పచ్చ కాకిడాగలు గాని పనికొస్తాయనమాట ముసుగు పెట్టుకోవడానికి. సో అదేవిధంగా వాటి తర్వాత గెలిచే రంగులొచ్చేసరికి ఎర్ర పసిమి, ఎర్ర పసిమి ఏసుకున్న కాకి నెమిలి గాని, పచ్చ కాకి నెమిలి డేగలు గాని, ఇటుకు రెక్కల కాకి నెమిలి గాని, పైన ఎర్ర పసిమి ఏసుకొని ఇటుక రెక్కల పైన ఎరుపేసుకొని ఉంటాయన్నమాట ఇటుక రంగులో. అటువంటి నెమిళ్ళు గాని, లేదా నున్నబోర పచ్చకాకులు గాని, పసింగల కాకిడేగలు గాని, ఇవైతే విన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి నెమిలి, కోడి అబ్రాసు, కోడి మేళ, తెల్ల సేతువ, పాల అబ్రాసులనేవి ఈ యొక్క టైంలో లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
ఫ్రెండ్స్ అదేవిధంగా 1-2 గంటల మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య కాలంలో గనుక మనం చూసుకున్నట్లయితే, ఈడ ముసుగు పెట్టుకోవాల్సినకొసరికి గౌడు తెల్ల నెమిలి పింగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. ఎదురు గౌడు పీకలేసుకున్న తెల్ల నెమిలి పింగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులొచ్చేసరికి గౌడ అబ్రాసు, గౌడు నల్లసవల, తెల్ల నెమిలి, పసింగల పాలబ్రాసు, తర్వాత గౌడు పసిం కాకి అనేది ఇక్కడ వినూత్తో చూసే అవకాశం ఎక్కువగా ఉందనమాట. సో, అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డేగ, కోడి ఎర్ర డేగ, కోడి ఎర్రమైల, కోడి ఎర్రపోల, కోడి మిరపపండు డేగలనేవి ఈ యొక్క టైంలో లాసోతో చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం 2-3 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగొచ్చేసరికి ఎదురు బోర పేకలు గల పసిమి కాకి, ఎదురు పేకలేసుకున్న కాకులుంటాయి. బోర పేకలేసుకొని కాకులుంటాయనమాట. అటువంటి కాకులను పెట్టుకుంటే మంచిది ముసుగుకి. సో, అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులొచ్చేసరికి నున్న బోర నలసవలాలు. నున్న బోరేసుకొని, నల్లటి బోరేసుకొని ఉంటాయనమాట. నున్న బోర నల్ల పచ్చకాకి, నెమిలందం కాకిడాగ, కాకి నెమిలి, పసిమి కాకనేది ఈ యొక్క టైంలో గెలిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డేగ పింగళి, కోడి ఎర్రపర్ల, కోడి ఎర్రబ్రాసు, కోడి ఎర్రపూల, కోడి మిరపపండు డేగ అనేవి ఈ యొక్క టైంలో లాస్ అవుతూ చూసే అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా మధ్యాహ్నం 3-4 గంటల మధ్య కాలంలో గనుక మనం చూసుకున్నట్లయితే ఈడ ముసుగు పెట్టుకోవాల్సంగొసరికి పసిమిగల నెవిల్ డాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన రంగనమాట. అంటే ఎక్కడన్నా తెలుపు ఉంటే మంచిది. రెక్కల్లో గాని, తోకల్లో గాని ఈ పసింగల్ నెవిల్ డాగ్‌కి తెలుపు ఉంటే మంచిదనమాట. అటువంటిది ముసుగు పెట్టుకోవచ్చు. సో, అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులొచ్చేసరికి పర్లా డేగలు గాని, పసింగల ఎర్ర నెమిళ్ళు గాని, నెమిలందం గల డేగలు గాని, పసిమి మిరపండు డాగ్ గాని, పర్లా నెమిలి గాని ఇవనేది విన్ అవుతూ చూసే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీటిపైన లాసై కలర్స్ వచ్చేసరికి కోడి డేగ పింగళి, కోడి ఎర్రపర్ల, కోడి ఎర్రబ్రాసు, కోడి ఎర్రపోల, కోడి మిరపపండు డేగ అనేవి ఈ యొక్క టైంలో లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-5 గంటల మధ్య కాలంలో గనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాలనుకొచ్చేసరికి కోడి నెమలి పింగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులొచ్చేసరికి కోడి చూపు, కాకి డేగ పర్ల, పసింగల కోడి ఎర్ర నెమిలి, నెమిలందం కోడి అబ్రాసు, పసింగల సేతువ, కోడి పాలనెమిలి అనేది ఇక్కడ వినోద్తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకి డేగ, శుద్ధ కాకి, శుద్ధ డేగ, తెల్ల సేతువ, పండు డేగ అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-6 గంటల మధ్య కాలంలో గనుక మనం చూసుకున్నట్లయితే ఈడ ముసుగు పెట్టుకోవాల్సంగొచ్చేసరికి కోడి, కాకి అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులొచ్చేసరికి తెల్ల సేతువ, తెల్ల నెమిలి, కోడి నెమిలి కక్కెర, కోడి నెమిలి అబ్రాసు, కోడి నెమిలి పోల అనేవి ఇక్కడ వినోద్తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా చెప్పిన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకి, నల్ల కాకి నెమిలి, నల్ల కాకి డేగ, తుమ్మెద కాకి, నల్ల మైల అనేవి ఈ 5-6 గంటల మధ్య కాలంలో లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ వంతులు జరుగుతున్నాయా? బరువులు జరుగుతున్నాయా? దిక్కులు జరుగుతున్నాయా? అని ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికైతే ప్రయత్నించండి. అదేవిధంగా ఇంకో ముఖ్య గమనిక ఏమనగా నాకు తెలిసిన వాటికి ఈ రంగులైతే పెట్టడం అనేది జరిగింది. మీ గురువులను గాని, మీ ఉస్తాదులను గాని కనుక్కొని ఆహ్, మీ రంగు ఎంచుకునే విధానాన్ని బట్టి మీరు పెట్టుకోవడానికైతే ప్రయత్నించండి. పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే రాయడం జరిగింది. కావున పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికైతే ప్రయత్నించండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థాంక్ యూ సో మచ్. జై హింద్.